నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్లోని 1వ క్రాస్ నందు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పేర్నాటి నేచురల్స్ షోరూం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులు విశేష సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ విశేష అనుభవం గడించి ఉత్పత్తులను అందిస్తున్న తమ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా పేర్నాటి నేచురల్స్ స్టోర్స్ ను ప్రారంభించామని, భవిష్యత్తులో రైతులతో కలిసి ఆర్గానిక్ పంటలు పండించి ఉత్పత్తులను ఎగుమతుల దిశగా ప్రారంభిస్తామని తెలియజేశారు. నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందిస్తున్న సంస్థను ఆదరించాలని కోరారు. స్టార్ట్ చేసింది అప్పుడే నాకు అంటే ఇప్పుడు ఇంత పండిస్తున్నాము. దాంతోపాటు వేరుశెనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాము. వేరుశెనగలో నూనెకి ఆయిల్ పర్పస్ వచ్చేసి ట్యాక్ 24 అనే వెరైటీ, తర్వాత టేబుల్ పర్పస్ కదరి 6 అనే వెరైటీ పెంచుతున్నాము. వరిలో నవారా, కాలాబట్టి, మైసూర్ మల్లిక, సోనా మసూరి, చిట్టి ముత్యాలు ఇట్లా ఈ మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతగా పండించినవే. అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయింది, ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్ తోటి పేర్నాటి న్యాచురల్స్ అని చెప్పి మేము ఏదైతే గోదావరిత వ్యవసాయం చేసి పండిస్తున్నామో పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 20 సంవత్సరాలకు పైబడి మేము ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనం పండించిన చిరుధాన్యాలు కానీ, ధాన్యాలకు సంబంధించి కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ పేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా 225 ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి. అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో, బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక 10 దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం. అందులో గిర్రు, సాహివాలా, కాంక్రీట్, డియోని, రెడ్ సింధి, తార్పార్కరు, ఒంగోలు, పొంగునూరు ఇటువంటి బ్రీడ్స్ అన్నింటినీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం. రాపూర్ నుంచి పెంచలకోనకి వెళ్ళే దారిలో ఆకిలవలస, గుండవల్లు రెవెన్యూ సంబంధించి సుమారుగా 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా ఓ 18 రకాల
పండ్ల తోటలు, అందులోనే పెసర, మినుము, కంది, నువ్వులు, ధనియాలు, పసుపు, ఆవాలు, వీటితో పాటుగా కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం. దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోటమండలం అల్లంపాడులో వరి వంగడాలకు సంబంధించి కానీ, వేరుశనగకి సంబంధించి కానీ, అట్లాగే చెరుకు, అక్కడ కూడా ధనియాలు, ఆవాలు, అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకు కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా చేసుకొని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని, ఆకుకూరలని పండించే అందుకు వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి, వాళ్ళు పండించిన వాటిని మేము తీసుకునే విధంగా, రైతుకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ఈరోజు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జనరేషన్ ఏదైతే ఉందో, పుట్టిన పిల్లలకి తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు, స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి, అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో, అంటే మనం గతంలో ఎప్పుడో పాత రోజుల్లో చూసుంటాం, పిడకలు కట్టిపొయ్యిల మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేమరేసి ఆ పెరుగుని అందించాలనే ఉద్దేశం. అదేవిధంగా షుగర్ కేన్కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కొన్ని సీజనల్ ఫ్రూట్స్, సపోటా కావచ్చు, పనస కావచ్చు, టమాటోస్ కావచ్చు, ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిలవబెట్టుకోలేం కాబట్టి సోలార్ డ్రైయర్లో పెట్టి వాటిల్ని డ్రైడ్ ఫ్రూట్స్గా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సోలార్ డ్రైయర్ ఒకటి, అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది. మేము పండించిన ప్రతి వస్తువును కూడా బయట తీసుకెళ్ళి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చి కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా, లేదు వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా, వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిండ్లు కానీ, సజ్జపిండి కానీ, రాగిపిండి కానీ, జొన్నపిండి కానీ, ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం. ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా, వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని పండిస్తున్నాము. దాంతోపాటు వేరుశెనగ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.